న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు జిల్లాల్లో మండలాలు, గ్రామాల సరిహద్దులు పేర్లు మార్పులు, చేర్పులకు సంబంధించి చర్యలను ప్రారంభించింది ఏపీ గవర్నమెంట్. వీటిపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది కూటమి సర్కార్. ఇక దీనిలో 7గురిని సభ్యులుగా చేర్చింది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి. ఇప్పటికే 7గురితో ఒక కూటమి కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది ఉపసంఘాన్ని. దీన్ని ఎలా చూడాలంటారు? అట్ ద సేమ్ టైం అసలు ఎప్పటి వరకు మొత్తం మ్యాప్ అనేది మనకి తెలియబోతోంది? మొత్తమే చూసుకుంటే కనుక జిల్లాలు, మండలాలు, గ్రామాలు, సరిహద్దులు పేర్లు మార్పులు చేర్పుల కోసం ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. గత ప్రభుత్వం జిల్లాల పునర్విభజన సమయంలో ఇష్టానుసారంగా వ్యవహరించారు. చాలా చోట్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో వీటన్నిటి కూడా అధ్వానం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి మేరకు ఉపసంఘం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. మొత్తం 7గురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ఉపసంఘానికి కన్వీనర్ గా రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉంటారు. పరిపాలన సౌలభ్యం కోసం తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి స్థాయిలో కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జిల్లా, రెవెన్యూ డివిజన్, మండల సరిహద్దు దూరాన్ని పూర్తి స్థాయిలో ప్రామాణికంగా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దులు నిర్ణయించే ముందు స్థానిక ప్రాంత చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించింది. సామాజిక, ఆర్థిక అభివృద్ధి కోసం అంతరాలు లేని విధంగా ప్రాంతాలను పూర్తి స్థాయిలో నిర్దేశించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనాభా సంఖ్య, భౌగోళిక పరిస్థితులను పూర్తి స్థాయిలో అధ్వానం చేసి వాటిని పరిగణలో తీసుకొని సరిహద్దు నిర్ణయం తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. వీటన్నిటికి సంబంధించి కూడా ఎప్పటి వరకు ఏమిటి అనేది ఎటువంటి గడువు అయితే పెట్టలేదు. కానీ ప్రభుత్వం మాత్రం గత ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాల మూలంగా పడుతున్న ఇబ్బందులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం సరికొత్త ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని తెలుస్తాం. సత్తాస్. రైట్, థాంక్యూ శివ.